హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నా వీడియోలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను దీని మీద 2-3 వీడియోస్ చేస్తున్నాను. మీరందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సబ్స్క్రైబర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా. ఇవాళ కూడా ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి నేను ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ జూన్ 1 నుంచి వారికి గ్యాస్ కనెక్షన్లు రద్దు. అంటే 300 రూపాయలు అదనంగా కట్టాల్సిందేనా? మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు. కనెక్షన్, సబ్సిడీ వంటి వాటికి సంబంధించి ఈ అప్డేట్ ఒకసారి చూసేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది. సో అప్డేట్ అయితే చూసేద్దాం. ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూసేయండి. గ్యాస్ సిలిండర్ వాడే వారికి ముఖ్యమైన అలర్ట్. ఎల్పిజి వినియోగదారులకు ముఖ్య గమనిక. సిలిండర్ వినియోగదారులు ఇకనైనా ఈకేవైసీని పూర్తి చేయించుకోవాలనే విషయం చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి అని ఇప్పటికే ప్రకటించింది. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోని వారు ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నివేదికల ప్రకారం చూస్తే బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోని వారికి సబ్సిడీ అనేది ఇప్పుడు ఆగదు. గ్యాస్ సిలిండర్ కలిగిన వారికి ఈకేవైసీ కోసం ప్రస్తుతానికి నిర్దిష్ట గడువులేమీ లేవు. నివేదికలు పేర్కొంటున్నాయి. సిలిండర్ వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినప్పుడు డెలివరీ సిబ్బంది ఈకేవైసీ పూర్తి చేస్తారు, ఆధార్ను ధృవీకరించుకుంటారు. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఇంటికి ఎవరైతే గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చే బాయ్స్ ఉంటారు కదా, సిలిండర్ బాయ్స్, వాళ్ళే మనకి ఈకేవైసీ కంప్లీట్ చేస్తారని అయితే చెప్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం ఎల్పిజి కనెక్షన్లో ఆధార్ లింక్ చేయడానికి ఎటువంటి రుసుము లేదు. అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఆధార్ను ధృవీకరించడం ద్వారా ఈకేవైసీ సులభం చేయవచ్చు. ఇండియన్ గ్యాస్ కలిగిన వారు ఈ ఫెసిలిటీని పొందవచ్చు. సో మనం ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మన ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్స్కి మనం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అలానే మనం ఆధార్ ధృవీకరించుకుంటే అందులో ఈకేవైసీని ఈజీగా మనం ఆ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనం ఈకేవైసీ ఈజీగా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అలాగే కస్టమర్ సంబంధిత గ్యాస్ డీలర్ వద్దకు వెళ్ళి ఎల్పిజి సిలిండర్ కోసం ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ డీలర్లందరినీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ఈకేవైసీ కోసం కస్టమర్ ఒక ఫారంను పూరించాలి. కాబట్టి కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కోసం వెళ్ళినప్పుడు మనం ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆల్రెడీ వీరికి ఆదేశాలు పంపించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేసి ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. అక్కడ పేరు, కస్టమర్ నెంబర్ ఇవ్వాలి. దీనితో పాటు భర్త లేదా తండ్రి పేరు కూడా ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కూడా అందించాలి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, లీజు ఒప్పందం లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటి పత్రాలతో పాటు పాస్పోర్ట్ లేదా రేషన్ కార్డ్ జిరాక్స్ను కూడా చిరునామాకి రుజువుగా సమర్పించవచ్చు. ఈకేవైసీ ద్వారా కస్టమర్ సమాచారం మొత్తం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఈకేవైసీ ద్వారా సిలిండర్ కస్టమర్స్తో ఆధార్ వివరాలు లింక్ అవుతాయి. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. కేవైసీ చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల మొదటి ప్రయోజనం ఏమిటంటే గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది. ఇక నిరుపేదలకు సరైన సమయంలో సిలిండర్లు అందుతాయి. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇష్టానుసారంగా గ్యాస్ సిలిండర్లను విక్రయించలేరు. అంతేకాకుండా అక్రమంగా సబ్సిడీ తీసుకుంటున్న వారికి ఝలక్ తప్పదు. పేదలకు సబ్సిడీ అందుతుంది. ఇలా ఈకేవైసీ వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈకేవైసీ చేయించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అలానే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ కూడా మీ అందరికీ అర్థమైనట్లుంది. మీకు కనుక ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ యూజ్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇవాళకి ఇదే ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోలో మరో యూస్ఫుల్ అయ్యే అప్డేట్ తోటి మరొక వీడియోలో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.